ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. రాజాసాబ్ టిక్కెట్ల పెంపు విషయంలో ఇచ్చిన మెమోని హైకోర్టు కొట్టేసింది. టిక్కెట్ల పెంపు ఇష్టం వచ్చినట్టు మీరు మెమో ఇచ్చి పెంచితే కుదరదు అనేది హైకోర్టు చెప్తోంది. తీర్పు కూడా అదే విధంగా ఉంది. ఇప్పుడు త్వరలో మనశంకర వరప్రసాద్ చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్లో వస్తుంది అనిల్ రావుపూడి. దీని విషయంలో కూడా ఇలాగే ఉండే అవకాశం ఉందా? ఈ సినిమా నిర్మాతలు చెప్తుంది ఏంటంటే చిత్ర నిర్మాణానికి వందలాది కోట్ల రూపాయలు అవుతుంది, అందుకే మేము టిక్కెట్ల పెంపుకి కోరుకుంటున్నాము అనేది. ఇది సినిమా అన్నది చాలా స్మాల్ యాక్టివిటీ అండి. ఇట్ ఈస్ బియాండ్ ప్రపోర్షన్ ఆక్యుపైయింగ్ అవర్ అటెన్షన్. ఇప్పుడు మీరు ₹2 బియ్యము ₹5 అయింది, ₹5 బియ్యం ₹20 అయింది, ప్రజలు ఎట్లా కొనుక్కుంటారు, వాళ్ళ ఆదాయాలు పెరగట్లేదు అన్న చర్చ పెడితే మనము వీ షుడ్ బి వరీడ్. ఆఫ్టర్ ఆల్ సినిమా టికెట్ రేట్ గురించి ప్రభుత్వాలు ఇంత సీరియస్గా తీసుకోవటం అన్నది ప్రభుత్వాల యొక్క ల్యాకింగ్ ఇన్ ప్రిన్సిపల్స్ అండ్ సీరియస్నెస్ అని మనం అర్థం చేసుకోవాలి. పుష్ప సినిమా గొడవ నేపథ్యంలో అప్పుడు రేవంత్ రెడ్డి క్లియర్గా అసెంబ్లీలో కూడా చెప్పారు, ఇష్టం వచ్చినట్టు ఈ ప్రీమియర్ షోలు టికెట్ల పెంపు ఇవన్నీ కూడా ఉండవు అనేది. అవునండి, ఇప్పుడు సినిమా వాళ్ళు ల్యాండ్ కబ్జాలు చేసుకోవచ్చు, సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి తలదూర్చచ్చు, ఇష్టం వచ్చేట్టు మాట్లాడచ్చు, సినిమా వాళ్ళు ఏమైనా చేయొచ్చు. వాళ్ళ ద్వారా 1 కోటి మందికో 2 కోట్ల మందికో ఒక మెసేజ్ ఇవ్వగలము అన్న ఆశతో రాజకీయ నాయకులు వాళ్ళని ఇంకా పోషించుకుంటూనే ఉన్నారు. వాళ్ళ నాన్ సెన్స్ను కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు. కొన్నిసార్లు వాళ్ళే రాజకీయ నాయకులు అవుతున్నారు. సో వాళ్ళు తమ ఇంట్రెస్ట్లు కాపాడుకోవటానికి, మీరు చెప్పండి, నాకు డిప్యూటీ ముఖ్యమంత్రికి సినిమాలో యాక్ట్ చేసే టైం ఉంటుందండి? 5 కోట్ల మంది ఉన్న రాష్ట్రంలో తన కింద 4 పోర్ట్ఫోలియోలు పెట్టుకున్నోడికి మళ్ళీ పక్కనేమో గుళ్ళ మెట్లన్నీ కడగాలి, ఆ పనులు ఉన్నాయి, పోర్ట్ఫోలియోలు మెయింటైన్ చేయాలి, ఆ పనులు ఉన్నాయి. అవన్నీ కాకుండా సినిమాలు యాక్ట్ చేసే పనులు ఉంటాయండి? అంత టైం ఉంటుందండి? చేస్తున్నారు వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళ చేతిలోకి రాజకీయం పోయాక ఇట్లాగే ఏడుస్తుంది. ఏంటండి ఓ సినిమా గురించి చర్చ? పుష్పకు కానీ ఇంకో దేనికి కానైనా అసలు టికెట్ల రేట్ల విషయం ప్రభుత్వాలకి ఏంటండి ఇంట్రెస్ట్? వాళ్ళకు బెనిఫిట్ షోలు అంటాము, మేము దానికి 100 కోట్లు పెట్టవాక ఎవడు పెట్టమన్నాను నిన్ను? ఇప్పుడు నేను 1000 కోట్లు పెట్టి హోటల్ కట్టాను, జనాలు రావట్లేదు, ఏం చేయాలి అని లబ్బోదిబ్బం అంటానికిను, లేకపోతే నేను 10 కోట్లు పెట్టి ఒక షాప్ పెట్టాను, ఎవడొచ్చి కొనట్లేదు, ప్రభుత్వం నాకు హెల్ప్ చేయాలి అంటానికి, నేను 100 కోట్లు పెట్టి సినిమా తీశాను, ఇప్పుడు నా సినిమాలో పనిచేసిన వాళ్ళందరి బెనిఫిట్ కోసం ఒక షో వేస్తున్నాను, ఎందుకు నీ లాభంలోంచి ఇయ్యి, అసలు నువ్వు సరిగ్గా జీతాలు ఇయ్యి. నీది సినిమా ఇండస్ట్రీ అని అబద్ధం చెప్పవాక, నీది ఇండస్ట్రీ కాదు, అది సినిమా రంగం. ఇండస్ట్రీ అంటే అందరికీ ఫుల్ టైం ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకి ఓవర్ టైంలు ఇవ్వాలి, వాళ్ళకి సెలవులు ఇవ్వాలి, వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలి. ఇవన్నీ చేయకుండా నువ్వు నీ తమాషాలు, నీ మా ఎలక్షన్లు, నీ ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ చేసుకుంటూ నువ్వు ప్రెస్ వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి వాళ్ళతో రివ్యూలు రాయించుకుని ఒక ఆర్టిఫిషియల్ సునామీ, మీడియా సునామీ క్రియేట్ చేసి ప్రజలకి ఇంకేం పని లేనట్టుగా ఎంటర్టైన్మెంట్ అన్నది అంటే ఇదే అని అనుకోవటం, దీన్నే అందరి మీద రుద్దటం, అక్కడితో ఆపకుండా ఇప్పుడు ప్రభుత్వం నుంచి రాయితీలు కావాలా నీకు నీ వ్యాపారానికి? ఏది, నేను 1000 మందికి జీతాలు లేకపోతే వాళ్ళకి ఈ 4 నెలల్లో 9 నెలల్లో ఆదాయం వచ్చేటట్టుగా చేశాను కాబట్టి నన్ను స్పెషల్గా అమ్ముకొనివ్వాలా? మరి అందరికీ తిండి పెడుతున్న రైతుకి ఎప్పుడన్నా కావాలని ప్రభుత్వాలు ఆలోచించవా ఇట్లాంటివి? ₹1 టమాటా అమ్మినప్పుడు ఏం చేసింది గవర్నమెంటు? మదనపల్లి దగ్గర ₹1 టమాటా అంటే సొంత ఖర్చులతో, ఎందుకంటే ఆ టమాటా కొయ్యటానికి ₹1 అవుతుంది కిలో. ₹1 టమాటా అమ్ముతుంటే ₹1 పెట్టి టమాటా కిలోకి ₹1 పెట్టి దాన్ని ప్లక్ చేసి రోడ్డు మీద పడేశారు రైతులు ప్రొటెస్ట్గా. ఆ రైతుల గురించి ఆలోచించు బుద్ధున్నోడు అయితే. ఈ సినిమా టికెట్లు గోలేంటండి? అసలు ఏం బుద్ధి లేదా అసలు తెలుగు సమాజానికి? ఒకడు వస్తాడు, ఆడవాళ్ళు ఏ డ్రెస్ చేసుకోవాలని చెప్తాడు, వాడు ఒక మార్గదర్శకుడు అయ్యే. అసలు ఏంటి నెగటివ్ కల్చర్, సినిమా నెగటివ్ కల్చర్? మీరు చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పారండి.
సంక్రాంతి వస్తుంది, కోడి పందాల టైము అని. కోడి పందాలు ఎందుకు అది ఇల్లీగల్ అంటే, ఒకటి అది జంతువుల పట్ల క్రూరత్వం, రెండవది అది జూదం. సినిమాలు జూదం అండి. ఈ జూదానికి ప్రభుత్వ సహకారం కోరుతున్నారు వీళ్ళు. 10 రోజులు సినిమా ఆడించలేవు నువ్వు, దానికోసం నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టావా? నీ బుద్ధి లేనితనం అది. ప్రభుత్వం ఎందుకు నీకు సహకరించాలి? ట్యాక్స్ డబ్బులు నీకెందుకు ఇవ్వాలి? నీ వల్ల ఏమి ప్రయోజనం జరుగుతుంది గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ? నువ్వు తీసుకొచ్చే థీమ్స్, నువ్వు చెప్పే కథలు, అవన్నీ నన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఇన్స్పైరింగ్. ఇప్పుడు ఆ పుష్ప 2లో కొన్ని డైలాగ్స్ నేను విన్నాను. దానికి ఏమైనా రాయితీలు ఇచ్చిందండి గవర్నమెంట్? పోలీసు ఆయనని ఛాలెంజ్ చేసే, గుండాన్ని ప్రమోట్ చేసే సినిమాకి ప్రభుత్వం రాయితీలు ఇచ్చిందా? ఇచ్చుంటే ఎంత అన్యాయం అండి అది. దేశభక్తిని ముందుకు తీసుకువెళ్తున్నారని ఇచ్చారా? ఈ సినిమా ద్వారా తెలుగు జాతి ఖ్యాతిని నేను పైకి తీసుకెళ్తాను అని అనుకున్నాను అని హీరో చెప్పాడు. ముఖ్యమంత్రి పేరు కూడా తెలియని హీరో. తర్వాత నంది అవార్డు ఇచ్చారు కదా బెస్ట్ హీరో. దిస్ ఇస్ రాంగ్. అసలు ఈ ప్రభుత్వాలకు అసలు ఆ నిబద్ధత లేదు. మీరు పంపించిన న్యూస్ రిపోర్ట్ చూశాను సార్. కోర్టు తిట్టింది కదండి. మీరు కోర్టు అజమాయిషీ ఉండకుండా మీరు శని ఆదివారాల్లో మీరు జియోలు పాస్ చేసి దాన్ని కోర్టు హాలిడేస్ టైంలో మీరు ఇంప్లిమెంట్ చేసుకునేటట్టుగా చేసి, మీరు విధానపరంగా ఒకటి చెప్పి తర్వాత విధానానికి వ్యతిరేకంగా జియోలు ఇస్తూ ఉన్నారు. కోర్టును తప్పించుకోవడానికే మీరు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అని రాష్ట్రంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం అంత మాట చివాట్లు పెడితే ఈ పాటికి ఆ మినిస్టర్ రిజైన్ చేయాలా వద్దా? అసలు ఆ మినిస్టర్ అక్కడ ఉండాల్సిన అవకాశం ఉందా? ఏదైనా ఒక కరెక్ట్ సమాజంలో కోర్టు నీ విధానాలు కోర్టు వ్యవస్థని తప్పించుకోవడానికి చేస్తున్నారు అని చివాట్లు పెట్టినాక ఏంటన్నా మినిస్టర్కి అక్కడ పని? ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? మంత్రి మొన్న ఆల్రెడీ చెప్పారు టికెట్ల రేట్లు ఇంకా పెంచము అని. పెంచము అన్న తర్వాత ఈ మెమో వచ్చింది, ఈ సినిమాకి రాజాసాబ్కి టికెట్లు పెంచారు. అసలు ఆయన మినిస్టర్ అవటమే ఒక విషయము, ఆయన ఇంకా కంటిన్యూ అవటం ఇంకో గొప్ప విషయం. ఆయనకి ఏం సంబంధం అసలు ఈ ఫీల్డ్తో? ఆయన ఎక్స్పర్టీజ్ ఏమన్నా ఉందా? ఆయన కొత్త విధానాలు ఏమన్నా తీసుకొచ్చాడా? సినిమాల్లో పనిచేసే వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ ఇంప్రూవ్ చేశారా? అన్ని సినిమా ప్రొడక్షన్స్లో పాష్ కమిటీలు రావాలి అన్న చట్టాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయటం, అంటే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి వీళ్ళు ఏమన్నా ఇంప్లిమెంట్ చేశారా? అటువంటి ఏమన్నా జరిగినాయి ఏంటి?